ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి శివుని వక్షస్థలంపై ఎందుకు కూర్చుని ఉంటుందో తెలుసుకుందాం. ఇది ఒక అలంకారిత వర్ణన. అమ్మవారు శక్తి స్వరూపిణి. శివునికి శక్తి తోడైతేనే శివుడు ఏమైనా చేయగల సమర్థుడవుతాడు. ఆ శక్తిని స్త్రీమూర్తిగా భావించడంలో ఆంతర్యం ఏమిటంటే, స్త్రీ అనగా సకార, తకార, రకారాలు. పైన ఈకారం రాస్తాం అంటే త్రిగుణాలైన సత్వ రజస్తమో గుణాలు. పైన ఈకారం అంటే చైతన్యానికి చిహ్నం కాబట్టి అమ్మవారు సత్వ రజస్తమో గుణాత్మకమైన చైతన్య శక్తి అన్నమాట. ఈ త్రిగుణాలే బ్రహ్మ, విష్ణు, శివులు. సత్వగుణ స్వరూపుడైన బ్రహ్మ పుట్టిస్తాడు. రజోగుణ ప్రధానుడైన విష్ణువు పెంచుతాడు. తమోగుణ ప్రధానుడైన శివుడు తుంచుతాడు. ఆ ముగ్గురు తమ పనులు కొనసాగించాలంటే వారికి చైతన్య శక్తి తోడు కావాలి. ఆ చైతన్య శక్తికి మూర్తి అమ్మవారు. ఆ శక్తి కాళ్ళలోనో భుజాలలోనో కాక గుండెల్లో నిండి ఉండాలి. అందుకే ఆ శక్తి తమ గుండెల మీద కూర్చోపెట్టుకొని త్రిమూర్తులు తమ పనులు కొనసాగిస్తూ ఉంటారు. ఆ చైతన్య శక్తిని శ్రీ లలితా త్రిపుర సుందరి రూపంలో తన వక్షస్థలం మీద కూర్చోపెట్టుకొని శివుడు తన పనిని కొనసాగిస్తూ ఉంటాడు. ఆ శక్తి బ్రహ్మ విషయంలో సరస్వతి, విష్ణువు దగ్గర లక్ష్మీదేవి, శివునికి పార్వతీ స్వరూపాలలో ఉంటుంది. ఆ ముగ్గురమ్మలకు మూలపుటమ్మ పరాశక్తి. అంతా ఆ పరాశక్తి లీలలే. ఆ శక్తి అంతటి